వసూళ్లలో కూలీ రికార్డు ధరకు ఓజీ శాటిలైట్ రైట్స్. ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ లో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ ఇప్పటికే అభిమానుల్లో సాలిడ్ హైప్ ను క్రియేట్ చేసింది. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో పవన్ పవర్ఫుల్ లుక్స్ లో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ ను ఓ ప్రముఖ ఛానల్ అదిరిపోయే ధరకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. వరుస సుందరి హీరో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొల్లి బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం భారీ హిట్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై మరో క్రేజీ న్యూస్ తాజాగా వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరుని పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా బాబీ ప్రెజెంట్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో విడుదలైన 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ లో సత్తా చాటింది. ఓటీటీ విభాగంలో ఈ సిరీస్ కి దీన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య హాసన్, బాల నటుడు రోహన్ రాయ్ కు పురస్కారాలు దక్కాయి. ఇండియన్ సినిమా నుంచి వచ్చిన భారీ హిట్ యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ. దర్శకుడు అశ్విని కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని హిట్ గా నిలిచి రికార్డు వసూళ్లు సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత మేకర్స్ నుంచి నెక్స్ట్ చిత్రమే మహావతార్ పరశురామ. ప్రస్తుతం షూటింగ్ స్పీడ్ గా కొనసాగుతోంది. యంగ్ హీరో కిరణ్ అభవరం ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికీ కే ర్యాంప్ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్న కిరణ్ ఆ తర్వాత చెన్నై లవ్ స్టోరీతో రానున్నాడు. అయితే ఇప్పుడు ఆయన మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో కిరణ్ అభవరం హీరోగా నటించబోతున్నట్టు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం కూలీ రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 404 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించినట్లు చిత్ర యూనిట్ తాజాగా తెలిపింది. ఇక నార్త్ అమెరికాలో $6.2 మిలియన్ మార్కును క్రాస్ చేసింది. బాలీవుడ్ నిర్మాతలు విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రహ్మణ్యం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏతో హనుమంతునిపై సినిమా తెరకెక్కిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. వచ్చే ఏడాది థియేటర్స్ లో హనుమాన్ జయంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. కూలీ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన శృతి హాసన్ తాజాగా తన తండ్రి కమల్ హాసన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కమల్ హాసన్ కుమార్తెగా పరిచయం అయ్యాయని కాబట్టి తనపై ఆయన ప్రభావం చాలా ఉంటుందన్నారు. తన నటనను ఆయన యాక్టింగ్ తో పోలుస్తుంటారని చెప్పారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నాన్న దగ్గర నుంచే నేర్చుకున్నానన్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఆమె చేస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతుండటం ఆమె ఫ్యాన్స్ ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆమె సినిమా సెలక్షన్ పై కూడా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆమె లాస్ట్ 4 చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశ మిగిల్చాయి.